ఈటల వెంట వెళ్లేవారెవరు? కేంద్రానికి వ్యతిరేకంగా జగన్ కసరత్తులు. నెల్లూరులో కామం డాక్టర్ వీడని మఠం పీఠముడి. ముఖేష్ అంబానీకి జీరో శాలరీ. కేక్ కోసం వెళ్లి కత్తికి బలి. కర్ణాటకలో అపర భగీరథుడు. తుస్సుమన్న చైనా వ్యాక్సిన్. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. అప్డేట్ చూద్దాం. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. వ్యాక్సిన్ల అంశంలో సీఎంలు అందరూ ఒకే మాటపై ఉండాలన్నారు. పరిస్థితి రాష్ట్రాలు వర్సెస్ కేంద్రం అన్నట్లుగా మారిందని అభిప్రాయపడ్డారు జగన్. కేంద్రమే వ్యాక్సిన్లు కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేయాలని కోరారు ఏపీ సీఎం. వ్యాక్సిన్ల సరఫరాలో అన్ని రాష్ట్రాలు సహకరించుకోవాలన్నారు. వ్యాక్సినేషన్ ఆలస్యమైతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు ఏపీ సీఎం జగన్. వైఎస్ షర్మిల కొత్త పార్టీ పేరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా తెలుస్తోంది. ఆ పేరుతో షర్మిల అనుచరుడు రాజగోపాల్ పార్టీ పేరును రిజిస్టర్ చేశాడు. దీనికి సంబంధించిన పత్రాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందించారు. వైఎస్ఆర్ తెలంగాణ పేరుపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలపాలని పత్రికా ప్రకటన కూడా విడుదలైంది. అభ్యంతరాలను ఈ నెల 16 లోపు తెలపాలని కోరారు. ఈటెల రాజేందర్ తన పొలిటికల్ ఫ్యూచర్ పై రేపు కీలక ప్రకటన వెలువరించే అవకాశం ఉంది. రేపు ఎమ్మెల్యే పదవికి టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్తారనే చర్చ జరుగుతోంది. పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆయన బీజేపీలో చేరే అంశంపై ఈటెల క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియజేయనున్నారు ఈటెల. అదే సమయంలో టీఆర్ఎస్ కు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. మరోవైపు హుజురాబాద్ నియోజకవర్గ నేతలతో భేటీ అనంతరం రాజీనామా చేస్తారని ఈటెల అనుచరులు అంటున్నారు. బీజేపీలో చేరికపై ఇప్పటికే పలుమార్లు హుజురాబాద్ నియోజకవర్గ కార్యకర్తలు తన అనుచరులతో ఈటెల రాజేందర్ భేటీ అయ్యారు. తన శ్రేయోభిలాషుల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. ఒకవేళ ఈటెల బీజేపీలో చేరితే ఆయనతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ మాజీ జడ్పీ చైర్మన్ తులా ఉమతో పాటు మరికొంతమంది నేతలు కూడా కాషాయ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. పొలిటికల్ అప్డేట్ చూద్దాం. ఏపీ ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణ పథకానికి శ్రీకారం చుట్టింది. వైఎస్ఆర్ జగనన్న కాలనీ నిర్మాణాన్ని ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,000 కాలనీలు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలి దశలో 8,905 లేఅవుట్లలో 11,26,000 ఇళ్లను నిర్మిస్తోంది. ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా ఒక జాయింట్ కలెక్టర్ను నియమిస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసే బాధ్యతను జేసీలు చూస్తారన్నారు. ఈ కాలనీలో మంచినీటి సౌకర్యంతో పాటు భూగర్భ డ్రైనేజీ, విద్యుత్, ఇంటర్నెట్ సౌకర్యాలు ఉంటాయన్నారు. 3 రాజధానుల ప్రక్రియకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఏ నిమిషమైనా సరే పరిపాలన రాజధానిగా విశాఖ నుంచి పనులు ప్రారంభమవుతాయన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదనే వారే కోర్టులో కేసులు వేశారన్నారు. దేవుళ్లతో సమానంగా హెల్త్ కేర్ వర్కర్లను చూస్తున్నారని అన్నారు మంత్రి కేటీఆర్. మొబైల్ ఐసీయూ బస్సులను ట్యాంక్ బండ్ పై ప్రారంభించిన ఆయన బస్సులను అందించిన లార్డ్స్ చర్చికి కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి మొబైల్ ఐసీయూను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ సీనియర్ నేత వీహెచ్ ఫైర్ అయ్యారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయితే గాంధీ భవన్ కు ఎవరిని రానివ్వడని అన్నారు. పీసీసీ చీఫ్ అయ్యాక రేవంత్ జైలుకు పోతే ఎలా అని ప్రశ్నించిన వీహెచ్ జైలు చుట్టూ కాంగ్రెస్ నేతలు తిరగాలా అని ఎద్దేవా చేశారు. ఇటు తాను తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని తిట్టలేదని, అయినా ఆయన అనుచరుల నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు. మరోసారి బెదిరింపు కాల్స్ చేస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇక తనకు బెదిరింపు కాల్స్ వస్తే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క స్పందించలేదని మండిపడ్డారు. ప్రాంతీయ వార్తల విషయానికి వద్దాం. నెల్లూరులో ఓ కామ డాక్టర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పెద్ద ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్య విద్యార్థినిని అత్యంత నీచంగా వ్యవహరించాడు. తన కూతురు వయసున్న విద్యార్థినిని చెప్పుకోలేని రీతిలో వేధించాడు. ఫోన్లు చేస్తూ లైంగికంగా సతాయించాడు. డాక్టర్ వేధింపులు తట్టుకోలేక ఆ విద్యార్థిని ఫోన్లోనే చెడామడా తిట్టేసింది. ఆ ఆడియో ఇప్పుడు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ల బ్లాక్ మార్కెట్ పై ఎటువంటి చర్యలు తీసుకున్నారని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో కరోనా కేసులు, చికిత్స, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ల కొరత, అధిక ధరల అమ్మకాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు అని నిలదీసింది. ఏపీ విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో గడువు తీరిన రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు ఇచ్చారంటూ బాధితులు ఆరోపించడం కలకలం రేపింది. ఇంజెక్షన్పై ఒక తేదీ ఉంటే మరో తేదీ స్టిక్కర్ను అంటించారని ఆరోపించారు. ఆనందయ్య కంటిచుక్కల మందును నేరుగా కరోనా బాధితులకు, వారి బంధువులకు మందు పంపిణీ చేయలేమని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. మందు కోసం వచ్చే వారిని నిలువరించలేమని ప్రభుత్వం చెప్పింది. అంతకుముందు ఆనందయ్య కంటిచుక్కలపై నివేదిక అందిందని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. మందు వల్ల ఎటువంటి దుష్పరిణామాలు లేవని, అయితే మందు పంపిణీ చేయాలంటే 3 నెలల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపింది ప్రభుత్వం. మరోవైపు మందు తయారీ వేగంగా జరుగుతోంది.
బ్రహ్మంగారి మఠంలో రెండో రోజు పీఠాధిపతుల అభిప్రాయ సేకరణ పూర్తయింది. తన కుమారుడిని పీఠాధిపతి చేయాలన్నారు రెండో భార్య మారుతి మహాలక్ష్మి. పీఠాధిపత్యం దక్కకపోతే అవసరమైతే కోర్టుకు వెళ్తానని తేల్చి చెప్పారు. పెద్ద భార్య కుమారుడికి ఇస్తే తన కుమారుడితో పాటు ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినట్లు సమాచారం. ఇటు దివంగత వెంకటేశ్వర స్వామి రాసిన వీలునామాలు చెల్లవని పీఠాధిపతి శివస్వామి స్పష్టం చేశారు. నివేదికలు తయారు చేస్తున్నామని, చట్టం ప్రకారం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు మఠంలో జరిగిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అవి బయట పడకుండా ఉండేందుకే మఠం మేనేజర్ పీఠాధిపతి వివాదాన్ని తెరపైకి తెచ్చారు అన్న వాదనలు ఉన్నాయి. 2020-21 ఏడాదికి సంబంధించి స్థిర ఆర్థికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటింది. నీతి ఆయోగ్ ప్రకటించిన రాష్ట్రాల వారీగా ర్యాంకులో 3వ స్థానం దక్కించుకుంది. పలు అంశాల్లో మంచి పనితీరు కనబరిచినందుకు ఏపీకి మంచి ర్యాంకు దక్కింది. టాప్ 5 రాష్ట్రాల జాబితాలో ఏపీ 72 పాయింట్లు సాధించి థర్డ్ ప్లేస్లో నిలిచింది. ఏపీ హైకోర్టులో 10th ఇంటర్ పరీక్షల రద్దుపై విచారణ జరిగింది. జూలైలో పరీక్షలపై సమీక్ష జరుపుతామని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లింది ప్రభుత్వం. పరీక్షలకు 15 రోజుల ముందే సమాచారం ఇస్తామని ధర్మాసనానికి తెలిపింది ఏపీ సర్కార్. వాదనను విన్న ఏపీ హైకోర్టు జూన్ 30కి తదుపరి విచారణను వాయిదా వేసింది. తెలంగాణలో సూపర్ స్ప్రెడర్స్ కు వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. హైదరాబాద్ లో ఆటో, టాక్సీ డ్రైవర్లకు కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 10 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. గ్రేటర్లో దాదాపు 2,50,000 మందికి పైగా ఆటో డ్రైవర్లకు వ్యాక్సిన్ వేయనున్నారు. కోవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు తెలంగాణ వ్యాప్తంగా 143 మంది ఉన్నారన్నారు విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అకేష్ రావు. ఆ పిల్లలందరినీ ప్రభుత్వం తరపున ఆదుకుంటామన్నారు. వారందరికీ ఆహారంతో పాటు ఉచిత విద్య కూడా అందిస్తామని చెప్పారు. లోన్ యాప్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో బేగంపేటకు చెందిన ఆనంద్ జన్నును అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు విచారణలో విస్తుపోయే నిజాలను కనుగొన్నారు. ఫ్రీజ్ అయిన అమౌంట్ ను డీఫ్రీజ్ అయిన అకౌంట్ నుంచి తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసినట్లు తెలిపాడు. కర్నూలు జిల్లా ఆదోనిలో కిడ్నాప్ అయిన అప్పుడే పుట్టిన చిన్నారి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. పసికందులను కిడ్నాప్ చేసిన వారి కోసం పోలీసులు 2 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపడుతున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా గాలిస్తున్నారు. తెలంగాణలో నకిలీ విత్తనాలు గుట్టురట్టు చేస్తున్నారు అధికారులు. నకిలీ విత్తనాల అమ్మకాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టిన పోలీసులు విషపూరిత విత్తనాలను జల్లెడ పడుతున్నారు. వ్యవసాయ శాఖ, టాస్క్ ఫోర్స్ పోలీసులు సీడ్ షాపులపై సంయుక్తంగా దాడులు చేశారు. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలకు నిరసనగా విజయవాడలో సిపిఐ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ఆటోలకు తాళ్లు కట్టి లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. పెంచిన పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలి అని డిమాండ్ చేశారు. ఆసిఫాబాద్ జిల్లా ఇంద్రనగర్లో మిషన్ భగీరథ పైప్లైన్ లీక్ అవడంతో నీరు వృధాగా పోయింది. తెల్లవారుజాము నుంచి లీక్ అవడంతో నీరు రోడ్డుపైకి చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రేపు హనుమాన్ జయంతిని తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహించనుంది. తిరుమలగిరిలోని అంజనాద్రిని హనుమంతుడి జన్మస్థలంగా ప్రకటించిన తర్వాత తొలిసారి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. రేపటి నుంచి నెల 8 వరకు 5 రోజుల పాటు హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తారు. వాతావరణ శాఖ చల్లని కబురు తెలిపింది. నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 1నే కేరళలో ప్రవేశిస్తాయని అంచనా వేసినప్పటికీ మందగమనం కారణంగా 2 రోజులు ఆలస్యమయ్యాయి. ప్రస్తుతం కేరళలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కమ్మిస్తున్నాయి. తెలంగాణకు మరో 3 రోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాగల 48 గంటల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. భారీ వర్షాలకు యాదాద్రి బాలాలయం నీట మునిగింది. వర్షపు నీటితో బాలాలయం మొత్తం చెరువుగా మారింది. అయినా పూజాధికారులకు ఎటువంటి ఆటంకం లేకుండా నీటిలో కూర్చొని నిత్య పూజలు నిర్వహించారు పండితులు. రుతుపవనాల రాకతో దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో కుంభవృష్టి కురిసింది. నగరంలోని పలు ప్రాంతాలు తడిసిముద్దయ్యాయి. రానున్న 3 రోజుల నగరంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇటు ఉత్తరాదిలోనూ వానలు కురుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో వర్షం దంచుకొట్టింది. భారీగా కురిసిన వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అక్కడక్కడ చెట్లు, హోర్డింగ్లు కూలిపోయాయి. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నేషనల్ అప్డేట్ చూద్దాం. టోక్యోలో ఒలింపిక్స్ లో పాల్గొన్న దేశీయ అథ్లెట్ల సన్నద్ధతపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. వచ్చే నెల టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్ కు దేశీయ అథ్లెట్ల సన్నద్ధత, ప్రభుత్వ తోడ్పాటుపై అధికారులతో చర్చించారు. రాజస్థాన్లో కరోనా వ్యాక్సిన్లను చెత్త కింద పడేస్తున్నారనే వార్తలపై కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ సీరియస్ అయ్యారు. ఈ విషయంపై అశోక్ గెహ్లాట్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. రాజస్థాన్లో వ్యాక్సిన్లను మొదట చెత్త డబ్బాలో విసిరేశారని, ఇప్పుడు వాటిని పాతిపెడుతున్నారని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు.
ఆయుష్మాన్ భారత్ యోజన అమలు కోసం కేంద్రం బడ్జెట్లో భారీ స్థాయిలో కేటాయింపులు జరిపినా చెల్లింపులు మాత్రం అంతంత మాత్రమేనని సహచట్టం దరఖాస్తు ద్వారా వెల్లడైంది. గత 4 ఏళ్లలో 21,360 కోట్ల రూపాయలకు గాను జాతీయ ఆరోగ్య సంస్థకు 1,540 కోట్లు మాత్రమే అందాయని తెలిపింది. దేశంలోని 4 రాష్ట్రాల జూలై నెలాఖరుకు కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గే అవకాశం ఉందని అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అధ్యయనంలో తెలిసింది. 8 రాష్ట్రాల సెకండ్ వేవ్ ఎప్పటికి తగ్గుతుంది అన్న అంశంపై యూనివర్సిటీ ప్రో వైస్ ఛాన్సలర్ డి నారాయణరావు పర్యవేక్షణలోని బృందం అధ్యయనం చేసింది. వెస్ట్ బెంగాల్లో లాక్డౌన్ సడలింపులు ప్రకటించింది మమతా సర్కార్. ప్రధాన ఆలయాల్లో పూజారులకు వ్యాక్సినేషన్ చేపడతామన్నారు. ఇతర రాష్ట్రాల తరహాలో తాము లాక్డౌన్ విధించలేదని, కఠిన నియంత్రణతోనే వైరస్ను కట్టడి చేస్తామని స్పష్టం చేశారు. కర్ణాటకలో మరోసారి లాక్డౌన్ పొడిగించారు. ఈ నెల 14 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించారు. కరోనా వ్యాప్తి కట్టడి కోసం లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న లాక్డౌన్ నిబంధనలే కొనసాగుతాయి. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్ ఇప్పుడు కేంద్రం ముందు సరికొత్త డిమాండ్ను ఉంచింది. ఫైజర్, మోడర్నాలకు ఇవ్వాలనుకుంటున్న సడలింపులు, మినహాయింపులు తమకు కూడా ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తోంది. భారత్లో ఫైజర్ వ్యాక్సిన్ కు మార్గం సుగమం అవుతోంది. త్వరలోనే ఫైజర్ ను భారత్లో అందుబాటులోకి వచ్చేలా కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఫైజర్ వ్యాక్సిన్ అందుబాటులోకి కేంద్రం ప్రయత్నిస్తోంది. జూలై నుంచి అక్టోబర్ మధ్య దేశానికి 50 మిలియన్ వ్యాక్సిన్ మోతాదులను సరఫరా చేయడానికి భారత ప్రభుత్వంతో ఫైజర్ సంస్థ చర్చలు జరుపుతోంది. దేశంలో మరో వ్యాక్సిన్ తయారీకి సీరం ఇన్స్టిట్యూట్ రెడీ అవుతోంది. రష్యన్ స్పుత్నిక్ వి వ్యాక్సిన్ స్థానికంగా తయారు చేసేందుకు సీరం సిద్ధమవుతోంది. ఇందుకోసం అన్ని రెగ్యులేటరీ అనుమతుల కోసం సీరం ప్రయత్నిస్తోంది. వ్యాక్సిన్ల విషయంలో కోర్టులు చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నాయి. అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగించి కోవిడ్-19 వ్యాక్సిన్ తయారు చేయలేని అధికారులపై నరహత్య అభియోగాలు మోపాల్సిన అవసరం ఉందంటూ ఢిల్లీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అధికారుల అసమర్థత దేశంలో చాలా మరణాలకు దారితీస్తోందని అభిప్రాయపడింది. మరిన్ని వ్యాక్సిన్ల కోసం కేంద్రం కసరత్తులు ముమ్మరం చేస్తోంది. దానిలో భాగంగా హైదరాబాద్ కు చెందిన ఔషధ సంస్థ బయోలాజికల్ ఈ నుంచి 30 కోట్ల డోసుల కోసం ముందస్తు ఏర్పాట్లు చేసుకుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 1,500 కోట్ల అడ్వాన్స్ చెల్లించనుంది. గౌతమ్ గంభీర్ ఫౌండేషన్ అక్రమ రీతిలో ఫ్యాబిఫ్లూ టాబ్లెట్ నిల్వ చేసిందని, ఈ కేసులో గంభీర్ ఫౌండేషన్ దోషిగా తేలినట్లు ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు డ్రగ్ కంట్రోలర్ అధికారులు. వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు డీసీజీఐని ఆదేశించింది. ఈ కేసు జూలై 29న మళ్లీ విచారణకు రానుంది. పతంజలి కొరోనల్ టాబ్లెట్లపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కొరోనాలతో కరోనా తగ్గుతుందా లేదా అన్నది వైద్య నిపుణులు తేలుస్తారని కోర్టు స్పష్టం చేసింది. దీనిపై పిటిషన్లు వేయటం కాదు, ముందు కనిపెట్టండి అని వైద్యులకు సూచించింది. అలోపతి వైద్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు రామ్దేవ్ బాబాకు హైకోర్టు సమన్లు జారీ చేసింది. భారత్లో కరోనా ఉధృతి తగ్గుతోంది. రోజురోజుకు కేసులు, మరణాలు తగ్గుతున్నాయి. కొత్తగా 134,154 పాజిటివ్ కేసులు నమోదు కాగా 2,887 మంది మృతి చెందారు. దీంతో దేశంలో 6% పాజిటివిటీ రేటు తగ్గింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ టీకా ట్రయల్స్ పిల్లలపై ప్రారంభమయ్యాయి. పూణేతో పాటు పాట్నాలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఈ ట్రయల్స్ ను ప్రారంభించారు. 15 మంది పిల్లలను ట్రయల్స్ కోసం ఎంపిక చేయగా అన్ని పరీక్షల అనంతరం 3కి వ్యాక్సిన్ వేశారు. ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఉదారతను చాటుకున్నారు. చనిపోయిన ఉద్యోగుల పిల్లల విద్యకు అయ్యే ఖర్చులను తామే భరిస్తామని తెలిపారు. అంతేకాకుండా ఆ ఉద్యోగి చివరిసారి తీసుకున్న జీతాన్ని 5 ఏళ్ల పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంగా H1B వీసా స్కామ్ గుట్టురట్టయింది. బెంచ్ అండ్ స్విచ్ తరహా మోసానికి పాల్పడిన టెక్ కంపెనీ భాగోతం బట్టబయలైంది. టెక్సాస్లోని హ్యూస్టన్ కోర్టులో క్లౌడ్జెన్ కంపెనీ ప్రతినిధులు నేరాన్ని అంగీకరించారు. థర్డ్ పార్టీ కోసం పని ఉందంటూ భారత్ నుంచి ఉద్యోగులకు బోగస్ కాంట్రాక్టులు ఇచ్చి వారికి H1B వీసాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ రూల్స్ ను అమలులోకి తీసుకొచ్చింది. అయితే ఈ కొత్త రూల్స్ పరిధిలోకి తమ సంస్థ రానే రాదంటూ వాదిస్తోంది గూగుల్ సంస్థ. తమ సెర్చ్ ఇంజిన్ ఈ పరిధిలోకి ఎలా వస్తుందని ప్రశ్నిస్తోంది. ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది గూగుల్. 2025 నాటికి దేశంలో యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లు పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటారని ఓ నివేదిక ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఆ సమయానికి దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 90 కోట్లకు చేరొచ్చని నివేదిక అంచనా వేసింది. 12వ తరగతి విద్యార్థులకు గ్రేడ్ల కేటాయింపు ప్రక్రియ విధి విధానాలను 2 వారాల్లోగా వెల్లడించాలని CBSE, CICSEని ఆదేశించింది సుప్రీంకోర్టు. పరీక్షలు రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు గ్రేడ్లు నిర్ణయించే ప్రక్రియకు 2 వారాల కంటే ఎక్కువ సమయం ఇవ్వలేమని స్పష్టం చేసింది. గుజరాత్ వడోదరలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓవైపు అక్కడ కర్ఫ్యూ అమల్లో ఉండగానే కొంతమంది యువకులు పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ ఉన్నావ్లో రికార్డింగ్ డాన్స్ కలకలం రేకింది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ వందలాది మంది రికార్డింగ్ డాన్స్ చూడడానికి వచ్చారు. రికార్డింగ్ డాన్స్ నిర్వహించిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
తొలి హైడ్రోగ్రాఫిక్ సర్వే నౌక ఐఎన్ఎస్ సంధ్యకు నౌకాదళం నుంచి వీడ్కోలు పలుకనున్నారు. 4 దశాబ్దాలుగా భారత నౌకాదళానికి పలు హైడ్రోగ్రాఫిక్ సర్వేలు నిర్వహించింది. తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ ఏబీసీ ఈ నౌక వీడ్కోలుకు లాంఛనంగా జరపనున్నారు. తన గ్రామంలో ఉన్న తాగునీటి సమస్యకు ఎలాగైనా పరిష్కారం చూపాలనుకున్నాడు ఓ వ్యక్తి. అంకోలా తాలూకాకు చెందిన మహదేవ మొదటి లాక్డౌన్లో 8 నెలలు కృషి చేసి 32 అడుగుల బావిని ఒక్కడే తవ్వాడు. కానీ అందులో ఆశించినన్ని నీళ్లు రాలేదు. దీంతో సెకండ్ ఫేజ్ లాక్డౌన్లో మరో 4 అడుగులు తవ్వగా నీళ్లు పైకొచ్చాయి. ఢిల్లీ గురుగ్రామ్కు చెందిన ఓ 99 ఏళ్ల వృద్ధురాలు కరోనాను జయించింది. కరోనా నిర్ధారణ అయిన తర్వాత ఆసుపత్రికి వెళ్లకుండా హోమ్ ఐసోలేషన్లో ఉంది. ఇంట్లోనే ఉంటూ బలవర్ధకమైన ఆహారం, కూరగాయలు, పండ్లు తింటూ కోవిడ్ను జయించిందని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఇంటర్నేషనల్ ప్రజలు వ్యాక్సిన్ తీసుకునేందుకు యూఎస్ రాష్ట్రాలు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు టీకాలు వేసుకుంటే బీర్లు ఉచితంగా ఇస్తుంటే మరికొన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్ తీసుకున్న వారికి బీర్తో పాటు స్పోర్ట్స్ టికెట్లు ఫ్రీగా ఇస్తామని ప్రకటించాయి. త్వరలోనే ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు యూఎస్ విదేశాంగ కార్యదర్శి యాంటోనీ బ్లింకెన్. ఇచ్చిన మాట ప్రకారం రానున్న 2 వారాల టీకాల పంపిణీ ప్రారంభిస్తామన్నారు. తాము లిస్ట్ చేసిన పలు దేశాలకు, పేద దేశాలకు 80 మిలియన్ల వ్యాక్సిన్లు అందించనున్నట్లు చెప్పారు.